నమస్తే. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కాక్రోచ్ జనతా పార్టీ. సో, నీట్ లీకేజ్ సంబంధించి 8 మంది విద్యార్థులు అటు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే, ఇటు ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు వహిస్తుంది అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ఒక సటైరికల్‌గా స్టార్ట్ అయిన పేజ్ ఇప్పుడు ఒక పెద్ద ఆర్గనైజేషన్‌గా కావచ్చు, ఒక మూవ్‌మెంట్‌ని అనేది స్టార్ట్ చేసింది. సో, రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కొన్ని వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు 10 సంవత్సరాలు, 12, 13 సంవత్సరాల పిల్లలు కూడా పాల్గొన్నారు. మీరెందుకు పాల్గొన్నారంటే మా ఫ్యూచర్ దెబ్బతినొద్దు అని చెప్పేసి మేము ఇప్పటి నుంచో ప్రొటెస్ట్ చేస్తున్నామని వాళ్ళు వచ్చిన సందర్భం. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సో నిన్న రాజస్థాన్‌లో ఒక మీటింగ్, ఒక కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఒక ప్రొటెస్ట్ చేస్తా ఉంటే అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్‌కేని ఒకతను కొట్టడం జరిగింది. సో అతను ఎవరా అని చెప్పి ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్ఎస్ఎస్ శాఖలో అటెండ్ అయిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక వ్యక్తి. ఆయన ఏం చెప్పిండు, నేను నేషనలిస్ట్, సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తను బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్. సో మాట్లాడేది అన్ని అంశాలు. సో నెక్స్ట్ మొన్న రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగింది, మళ్ళీ ఇంకోటి జరగబోతుందంట హైదరాబాద్‌లో. సో మాట్లాడేది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి. సో మనతో పాటు మాట్లాడడానికి దీనిపైన ఉస్మాన్ యూనివర్సిటీ లా స్టూడెంట్ అన్సర్ ఉన్నారు. సో కాక్రోచ్ జనతా పార్టీలో యాక్టివ్‌గా ఉన్న మెంబర్. సో హాయ్. హలో. నమస్తే. హాయ్. బాగున్నారా? ఐయామ్ గుడ్. మీరు ఎట్లున్నారు? ఉద్యమం ఎట్లుంది? చాలా తీవ్రంగా ఉంది. ఆ! దేశవ్యాప్తంగా ఒక కొత్త సంచలనంగా మొదలైన ఈ ఉద్యమంలో ఆ! చాలా మంది ఏజ్‌తో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా విద్యార్థులైనా గానీ, చిన్న పిల్లలైనా గానీ, పెద్దవాళ్ళైనా గానీ హ్మ్. అందరికీ ఒకే ఒక యాంబిషన్. హ్మ్. ఏంటంటే ఎక్కడైతే ఇంజస్టిస్ జరుగుతుందో మేమందరం కదిలొస్తాము. హ్మ్. ఏ ప్లాట్‌ఫామ్ ఉన్నా, ఎలాంటి ఐడియాస్ అయినా ఉన్నా గానీ మేమంతా కదిలే వస్తామనేసి హ్మ్. అంశంతో ముందుకొచ్చారు. యాహ్! అదే క్రమంలో మనకి నీట్ పేపర్ లీకేజ్ ఇది ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీలాగా పేపర్ లీకేజ్‌లు అవ్వడము, మళ్ళీ రీ ఎగ్జామినేషన్స్ పెట్టడం. హ్మ్. అయినా కూడా కొంత మధ్యలో కొంత ఏదో ఉంటుంది. హ్మ్. పీపుల్ అంటే ప్రజలైనా గానీ, స్టూడెంట్స్ అయినా గానీ డిసప్పాయింట్‌మెంట్ ఎప్పటినుంచో చెప్తూ ఉన్నారు. హ్మ్. హ్మ్. ఇది ఎన్నాళ్ళు కొనసాగాలి? దీనికొక ఆనకట్ట వేయాలి గదా! హ్మ్. దీనికొక ఫుల్ స్టాప్ పెట్టాలి గదా! అనేసి హ్మ్. ఈసారి పెద్దగా ఉద్రికంగా అంటే చాలా పెద్ద స్థాయిలో జరుగుతా వచ్చింది ఈ హ్మ్. ప్రోగ్రామ్. సో, సీజేపీ సెంట్రల్ అంటే అభిజిత్ దీప్‌కే గారు ఏం చెప్పారంటే లైక్ ఈసారి మీరు రిజైన్ చేయాలి మీ పోస్ట్‌కి. మీరు అర్హతలు లేరు అసలే. హ్మ్. మీరు అసల యూ ఆర్ అన్‌ఫిట్ ఫర్ దట్ అని. అన్‌ఫిట్ అండ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ హ్మ్. మోరల్లీ ఆల్సో హ్మ్. అన్నట్టుగా ఆయన పిలుపునిచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి, హ్మ్. ఉద్యమాలు జరుగుతున్నాయి. సో, అండ్ లార్జ్ రీసెంట్‌గా గ్యాదరింగ్‌లో గూడా నిన్న రాజస్థాన్‌లో ఓ దాడి జరిగింది తన పైన. సో, అవును. కొట్టడం జరిగింది. ఆ అవును. ఇన్సిడెంట్‌ని ఎట్లా చూస్తారు? ఇది ఖచ్చితంగా అంటే ప్రశ్నించేవారు ఎక్కడ వెళ్ళినా వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఈ హ్మ్. దేశంలో కొన్ని సమూహాలు. హ్మ్. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించేవాడు ఎలాగైనా ప్రశ్నించగలడు. మీరు కొడతారు, చంపేస్తారని అంటే వాటికి భయపడరు ప్రశ్నించే వాళ్ళని మేము చెప్తున్నాం. హ్మ్. ఇది కూడా ఒక పిచ్చితనం. ఆయన ట్వీట్ చేశారు అభిజిత్ గారు కూడా. హ్మ్. ఏమనంటే మీరు భయపడుతున్నారు. హ్మ్. భయంతో మొదలైన ఈ విశేషము హ్మ్. మమ్మల్ని కొట్టినంత మాత్రాన ఆగదు అన్నట్టుగా చెప్పారు. హ్మ్. అంబేద్కర్ గారిలాగా, హ్మ్. మహాత్మా గాంధీలాగా మేము శాంతియుతంగానే పోరాటం చేస్తామని చెప్పారు. హ్మ్. ఇంకో విషయం గూడా వన్స్ అది ఆయన్ని పట్టుకున్న తర్వాత గూడా ఆయన హ్మ్. ఎవరో ఉన్నారు గదా! ఆయన పేరు ఏదో ఉంటుంది. రాకేష్ గుజార్ ఏదో ఉంటుంది హ్మ్. ఆయన క్యాండిడేట్ గూడా. హ్మ్. ఆయన గూడా వదిలేయని చెప్పాడు హ్మ్. అభిజిత్. హ్మ్. ఎందుకంటే ఇట్స్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే శత్రువు అయినా గాని హ్మ్. మనకు ఆ హక్కు లేదు. కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు ఈ దేశంలో? ఏ హ్మ్. రాజ్యాంగంలో రాసింది? హ్మ్. సో, అదే విధంగా మనము శత్రువైనా గాని మనం వదిలేస్తాము. ఆయన అంటే ఆయన జ్ఞానం అంతవరకే పరిమితి. సో, ఆయన్ని అట్లా వదిలేద్దామనేసి ఆయనే అక్కడున్న ప్రజలకి, అక్కడున్న ఫాలోవర్స్‌కు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఆయన అట్లా. కొట్టిన తర్వాత తనని పట్టుకున్నప్పుడు నేనే అసలైన నేషనలిస్ట్‌ని. హ్మ్. సో, ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం, విడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చేది. సో, ఈ స్టేట్మెంట్స్ ఎట్లా చూసుకుంటారు మీరు? ఇది ఖచ్చితంగా ఇది పిచ్చితనం అనాలో, వెర్రితనం అనాలో చెప్పలేము గానీ, నిజంగా అరే బాబు! ఈ దేశంలో సుమారు 20,00,000 పైగా నీట్ యాస్పిరెంట్స్ రోజు 10, 12 గంటలు చదువుకుంటూ, హ్మ్. వీకెండ్‌లో వస్తా ఉంటే టెస్ట్‌లు రాస్తూ, ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసా? హ్మ్. మీలాంటోళ్ళకి తెలుసా? నిజంగా మరి మీ దృష్టికి రాలేదా పేపర్ లీకేజ్ అనేది? 24లో జరగలేదా? 22లో జరగలేదా? అసలు ఎన్‌టీఏ అనే ఒక సంస్థ వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ప్రతిసారి ఎక్కడో చోట ఆహ్, జరుగుతున్నాయి. హ్మ్. పేపర్ లీకేజ్ అంశాలైనా గాని, ఇంటర్నెట్ మాల్ ప్రాక్టీస్‌కి సంబంధించిన విషయాలైనా గాని జరుగుతున్నాయి. హ్మ్. వాటి మీద స్పందించే వాళ్ళు తక్కువగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అది అందరికి ఒక కైండ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ వచ్చింది. సో, అట్లా ముందుకొస్తా ఉంటే మీరు కనీసం మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపియట్లేదా? మీ వాళ్ళలో ఎవరు నీట్ రాయలేదా? నీట్ హ్మ్. యాస్పిరెంట్స్ లేరా? హ్మ్. నిజంగా నీకంత కొట్టాలనిపిస్తే కొట్టు, మీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీని కొట్టు. హ్మ్. ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది గదా! ఎన్‌టీఏ సంస్థ పనిచేస్తది. హ్మ్. సో, అట్లా ఇది పిచ్చితనం అండి. ఖచ్చితంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అండ్ ఆల్సో కొంతసేపులో గూడా మన హైదరాబాద్‌లో దీని మీద ప్రెస్ లార్జ్ మీట్. గ్యాదరింగ్ ప్రెస్ మీట్ పెడుతున్నాం. హ్మ్. హ్మ్. సరే, మాట్లాడుతూ నేనే అసలైన నేషనలిస్ట్ అని చెప్పి చెప్తున్నాను. చాలామంది బీజేపీ నాయకులు కూడా సో క్లెయిమ్ చేసుకోవడం మేమే నేషనలిస్ట్, అసలైన దేశభక్తులం మేమే అని చెప్పేసి. సో అకార్డింగ్ టు యూ, హూ ఈజ్ నేషనలిస్ట్? ఎవరు దేశభక్తులు? ఎవరు దేశభక్తులు అంటే ఎట్లుండాలి?
ఈ దేశంలో నేషనలిస్టులు అంటే ఫస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి. నేషనలిజం అంటే ఏదో మనము మేమే ఉండాలి, అది నేషనలిజం కాదు, అది సపరేటిజం. నిజమైన సపరేటిజం ఎవరైతే అలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు సపరేటిస్ట్. వాళ్ళకి మానవత సంబంధాలు ఉండవు, ఒక హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళు మాట్లాడరు. ఎప్పుడు చూసినా మనుషులు విచ్ఛిన్నం చేసి ఒక భేదపు కామెంట్స్ చేస్తూ ఒక వర్గం లబ్ధి పొందాలి, ఒక వర్గం ముందుకెళ్ళాలని చెప్తూ ఉంటారు. నిజంగా ఈ దేశంలో నేషనలిస్టులు ఎవరు ఉన్నారంటే ఎవరైతే రాజ్యాంగ విలువల్ని ముందుకు తీసుకెళ్తాడో వాడికి మించిన నేషనలిస్టులు లేరు. అభిజిత్ దీప్కే అవే చేస్తున్నారు కదా, పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆయనకు హక్కు ఉంది ఈ దేశంలో, ఆర్టికల్ 19 గ్యారంటీ చేస్తుంది. ఆ విధంగా వెళ్తున్నారు. మరి మీకు ఏ రాజ్యాంగం చెప్పింది ఒక మనిషిని కన్ఫ్రంట్ చేసి కొట్టమని? మీరు నేషనలిస్ట్లా? అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు నేషనలిస్ట్లా? ఆలోచించండి ప్రజలారా. ఇది చాలా ఇలాంటి సమస్యలు రోజు రోజులా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రశ్నించే వాళ్ళు ముందుకు వస్తా ఉంటే ఇలాంటి పనికి మానవులు కూడా మన వెనకాల వస్తూ ఉంటారు. మనము ముందుకు కొనసాగుతాం. మన రాజ్యాంగం అనే ఒక సూత్రాన్ని పట్టుకుంటూ, ఆ అంశాన్ని పట్టుకుంటూ మనం ప్రజల్లోకి పోదాం. దేశ మార్పులో మనము మార్పు కోసం ఒక నిర్మాత్మకమైన అంశాలు మనం లేవనెద్దాం అనేసి మేము చెప్తున్నాం, అలాగే యువతగా చెప్తున్నాం. అంటే CJP ఆమ్ ఆద్మీ పార్టీ 2.0నే CJP అని చెప్పేసి జరుగుతా ఉన్న చర్చ. సో ఏమంటారు దానిపైన మీరు? కాదండి, అట్లా ఏం లేదు. నాకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం సంబంధం? మేము రాలేదా? నేను ఉస్మానియా యూనివర్సిటీలో సాదాసీదా విద్యార్థి అంశాల మీద మాట్లాడుతూ ఉంటాను. రాష్ట్రంలో ఏమన్నా విశేషాలు ఉంటే అక్కడికి వెళ్ళి అట్రాసిటీస్ అయినా కానీ, ఇంకా వేరే సంబంధించిన వర్గానికి సంబంధించిన అలాంటి పోరులు ఉన్నా కానీ వాటిని సెటిల్ చేసేలాగా మనం ప్రయత్నిస్తూ ఉంటాము. ఒక పీస్ఫుల్ సొసైటల్ హార్మోనీని మనం బ్యాలెన్స్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. సాటి విద్యార్థిగా ఒక రెస్పాన్సిబుల్గా నేను తీసుకున్నాను. నాకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం సంబంధం? అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని నమ్మినవాడు ఆమ్ ఆద్మీ పార్టీయా? ఈ దేశంలో ప్రశ్నించేవాడు ఆమ్ ఆద్మీ పార్టీయా? మరి జనసేన పార్టీ ప్రశ్నిద్దామనే అంశంతో ముందుకు వచ్చారు కదా, మరి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమన్నా ముందుగానే పరిచయాలు ప్రశ్నించట్లేదు. ప్రశ్నించే వాళ్ళని సపరేటిస్టులు అంటున్నారు, సమగ్రత అంటున్నారు, ఇంటిగ్రిటీ అని మాటలు మాట్లాడుతున్నారు. కానీ అదే ప్రశ్నించే వాళ్ళకి ఈ దేశంలో ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళని తొక్కాలి, అనగదీయాలనే అంశం మీద ఈ సోకాల్డ్ బ్యాచ్లు నడుస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, అలాంటి విషయాలు ముందుకు జరగవు. మాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ జనరేషన్ అంతా చాలా కాన్షియస్గా ఉంటారు, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారు, అనలిటికల్గా ఉంటారు, అండ్ ఆల్సో క్రిటికల్ థింకింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి, హ్యూమానిటీ కూడా తెలుసు వాళ్ళకి. మీరు ఇలాంటి బ్యారియర్స్తో ముందుకెళ్తా ఉంటే అవి సాగవు. యువత చాలా ఫాస్ట్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా ఇటు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన CJP సంబంధించిన ప్రొటెస్ట్ తెలంగాణలో సో చాలా పెద్ద ఎత్తున జరిగింది. చాలా మంది, వేలాది మంది విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు చాలా మంది వచ్చారు. సో అందులో ప్రధానంగా దాని అవుతున్న క్రమం నెక్స్ట్ ఇదంతా కూడా లెఫ్ట్ లిస్ట్లో జరిపిన ఇది మీటింగ్. లెఫ్ట్ లిస్ట్లో సో యాంటీ నేషనల్స్ ఎవరైతే జర్నలిస్టులు అక్కడ కనిపిస్తారు, ఎవరైతే జర్నలిస్టులు అక్కడ ఉండి ప్రశ్న కావచ్చు, తులసి చంద్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, రాకేష్ కావచ్చు, సో ఇట్లా వీళ్ళందరూ ఎవరైతే అక్కడ విప్లవ్ స్టే కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎవరైనా పార్టీస్ అక్కడ ఫ్రంట్ ఎండ్లో ఉండి నడిపించినప్పుడు ఇదంతా కూడా సో యాంటీ నేషనల్స్, అర్బన్ నక్సలైట్స్, సో లెఫ్టిస్టులు అందరు కలిసి పెట్టిన మీటింగ్ ఇది. ఆ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక పోర్ట్రే జరుగుతుంది. వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ దట్? అదే పచ్చకామలు ఉన్నోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంటారు కదా. ఎవరో ఫుటేజీలు చూసి, ఎవరో మీడియాలో మాట్లాడిన విషయాలు చూసి మాట్లాడుతున్నారు, అది మేము వ్యతిరేకిస్తున్నాము. అక్కడ 13 ఏళ్ళ పాప వచ్చి ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది, నేను నా నీట్ ఎగ్జామ్ ఒక 6 ఏళ్లలో రాయబోతాను, ఆ లోపల ఈ సిస్టంలో ఉన్న కరెక్షన్స్ నేను కరెక్ట్ చేయడానికి నేను ముందుకు వచ్చానని చెప్పింది. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ప్యారలల్ గా ప్రోగ్రామ్ జరుగుతా ఉంటే చాలా మంది మిత్రులు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీయా? వాళ్ళందరూ ఏమన్నా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి సపరేట్ గా మార్చాలనే అంశాల మీద వర్క్ చేస్తున్నారు? వాళ్ళందరూ నిజమైన పౌరులు ఈ దేశానికి, వాళ్ళు ముందుకు వచ్చారు. అలాంటి వాళ్ళు మీరు కనిపించలేదా? ఒకసారి మీరు BBC లాంటి న్యూస్లు చూడండి. అందరూ యంగ్స్టర్స్ మాట్లాడుతున్నారు, అందరూ ఈ దేశం గురించి, ఈ దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, విద్యా వ్యవస్థలు ఎట్లా బాగుపడాలో మాట్లాడుతున్నారు. మీరు వీళ్ళు కనిపిస్తారా? ఇప్పుడు ఆబ్వియస్గా అక్కడ మనం ఎవరిని పిలవలేదండి. మనకి తులసి చంద్ గారు అయినా కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయినా కానీ, వాళ్ళతో మనకు సంబంధం లేదు, వాళ్ళతో మాకు అవసరమే లేదు. మన మూమెంట్ మనం చేసుకుంటున్నాం. వాళ్ళు వచ్చారు, ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్. వాళ్ళు కూడా పీపుల్లో, పబ్లిక్లో తెలిసిన వాళ్ళు కాబట్టి దే మేక్ యూ గుడ్ ఇన్సైట్స్ అనే భావంతో మనం ఒక ఆస్పెక్ట్తో మనం మైక్ ఇచ్చాం. ఇట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్, అది మేము చెప్పాలనుకుంటున్నాం. సో ఇదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరిగిన ధర్నాలో సో విప్లవ్ శ్రీనిధి అని చెప్పేసి ఒక జర్నలిస్ట్, మా ఫ్రెండ్ అనమాట. సో తను వచ్చి అక్కడ కవరేజ్ చేయడం జరిగింది. మేము ఆల్మోస్ట్ అందరం కవరేజ్ చేసాం. సో శ్రీనిధి చేసిన కవరేజ్కి సంబంధించి ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఇప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తారు దాన్ని. సో దానిపైన అంటే అలాంటి వాళ్ళు
ఇదంతా కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళే చేపిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలిసింది. అవును. సో ఏం ఇలాంటి మార్ఫింగ్ చేసి ఫోటోస్ అంటే అమ్మాయిలవి, అవును. సో ఎవరైతే ప్రశ్నిస్తారో అలాంటి అమ్మాయిలని కనీసం మార్ఫింగ్ వాళ్ళకి చేయడం. కనీసం మోరల్స్ ఉండవండి. వీళ్ళ భావాలేమో గాని, వీళ్ళ ఐడియాస్‌ని ఎట్లా ఫార్ములేట్ చేసుకుంటారో గాని, వీళ్ళు ఈ దేశంలో ఉన్న మహిళలకి గౌరవం ఇవ్వడము ఎప్పుడో చచ్చిపోయింది వీళ్ళ భావాల్లో. హ్మ్. ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళని చంపడానికి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. హ్మ్. హ్మ్. రేపులు చేసిన వాళ్ళకి దండలేసి, దండం పెట్టి, జైల్లో నుంచి పరేడ్ చేసేలాగా కూడా ఉంది ఈ వ్యవస్థ వాళ్ళది. హ్మ్. సో, అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు చేయడంలో వెనక్కి వాళ్ళకి ఇది కామన్ థింగ్. ఒక మనిషి, ఒక అమ్మాయి ప్రత్యేకంగా తను ప్రశ్నిస్తుంది అంటే వాళ్ళకి జీర్ణించుకోలేరు అది. హ్మ్. హ్మ్. సో, ఖచ్చితంగా ఇలాంటివి చేస్తారు. అండ్ ఆల్సో విప్లవ్ శ్రీ గారు పర్సనల్లీ ఐ నో హర్. హ్మ్. తను చాలా గుడ్ ఇంటలెక్చువల్‌గా ఉంటారు. హ్మ్. తనకు తెలుసు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది. సమాజంలో ఎలాంటి ఆహ్, రువాబు చెందించిన అంశాలున్నాయి. హ్మ్. రుగ్మతులున్నాయి. వాటిని ఎట్లా అడ్రెస్ చేయాలి. హ్మ్. ఒక నవ సమాజం కోసం, ఒక నవీన సమాజం కోసం ఎట్లా మనము కృషి చేయాలనే అంశాల మీద తను చాలా సార్లు డిస్కస్ చేస్తూ ఉండే. హ్మ్. హ్మ్. అందులో ఏ మతం వచ్చింది, ఏ కులం వచ్చింది, అందరం అవును. సమానంగానే ఉండాలనే కదా! అలాంటి వాళ్ళని కూడా మీరు ఇట్లా చేస్తారంటే మాకే బాధగా ఉంది. స్టూడెంట్స్‌గా కూడా మేము ఫాలో అవుతా ఉంటాం చాలా. హ్మ్. హ్మ్. చాలా కష్టం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హ్మ్. యాజ్ ఫర్ సీజేపీ అయినా గాని, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రకారం అయినా గాని, హ్మ్. మేము ఖండిస్తాం. ఖచ్చితంగా వి స్టాండ్ అండ్ ఐ స్టాండ్ విత్ విప్లవ్ శ్రీ గారు. సో ఇంకోవైపు ఈ సీజేపీ అనేది నెక్స్ట్ పొలిటికల్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మూవ్‌మెంట్‌గా ఉంది. సో ఆల్మోస్ట్ ఈ మూవ్‌మెంట్ గానే దేశవ్యాప్తంగా కూడా అక్కడక్కడ చేయండి అని చెప్పేసి పిలుపుని కూడా ఇచ్చారు. అవును. సో కాబట్టి మీరు చేస్తున్న ఈ మూవ్‌మెంట్‌లో హ్మ్. సో సక్సెస్ అవుతది అనుకుంటుర్రా? ఎందుకంటే ఇటు బీజేపీ ఆబ్వియస్‌లీ పార్టీ వీలైనంత ఎక్కువ డిఫెండ్ చేసి, వీలైనంత ఎక్కువ దీన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి. సో కాబట్టి సక్సెస్ అవుతది అనుకుంటుర్రా సక్సెస్ మీరు? అవుతదండి. ఎందుకు హ్మ్. అవ్వదు? హ్మ్. చాలా కారణాలున్నాయి. ఈ అంశం మీద మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న యాస్పెక్ట్ ఏంటి? దట్ ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మస్ట్ రిజైన్ ఫ్రమ్ హిస్ పొజిషన్. అవును. ఎందుకంటే అర్హత లేనివాడు ఆయన. మనం అదే చెప్తున్నాము. మనం హ్మ్. ఏదో ఆహ్, మనం ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. దట్స్ ద కండిషన్ వాట్ వి మేకింగ్ ఫర్ హ్మ్. లైక్ డిస్కోర్స్ చేస్తున్నాం అది. హ్మ్. సో, అట్లా మనము వాళ్ళు దేనికి భయపడుతున్నారో గాని హ్మ్. కొంతమంది ఢిల్లీ పోయి మీటింగ్‌లు పెట్టుకుంటారు. కొంతమంది ఇక్కడికొచ్చి ఏదో ప్రలోభాలు గురి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవ్‌మెంట్ మాత్రం ఆగదు. హ్మ్. ఎప్పుడైతే అన్నా హజారీ లాంటి వాళ్ళు ఒకప్పుడు చేశారో, హ్మ్. దానికన్నా రెట్టింపుగా మొదలవుతది ఇది. ఎందుకంటే జెన్‌జీ గదా ఇది. హ్మ్. హ్మ్. ద పీపుల్ హూ ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ద పీపుల్. హ్మ్. ప్రజల గురించి ప్రజలే ఆలోచించుకుంటారు ఈ రోజుల్లో. హ్మ్. అట్లా ముందుకొస్తున్నాం మనం. హ్మ్. ఇలాంటి క్రమంలో మీరు పాత ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ మార్ఫింగ్‌లు చేసి భయపడరాలు, హ్మ్. కాల్స్ చేసి భయపడరాలు హ్మ్. అవేం కుదరవు. హ్మ్. సో, మేము చెప్తున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ముందుకు గూడా ఎళ్తాము. ఏది చూసినా రాజ్యాంగ విలువలు మేము కాపాడుకుంటూనే పనిచేస్తున్నాం. ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగం అవ్వాలనుకుంటున్నాం. హ్మ్. మేము ఆల్రెడీ అంటే మాకొక ఐడియా ఉంది. ఒక క్లారిటీ ఉంది. హ్మ్. ఈ దేశం ఎట్లా నడవాలి? అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి? ప్రజలందరూ సమానంగా ఎట్లా కొనసాగుతూ పోవాలి? హ్మ్. మనం అట్లా ఆ అంశాలు తీసుకొస్తా ఉంటే విచ్ఛిన్నంగా చేసే వీళ్ళు మాట్లాడుతున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు అన్నట్టుగా. హ్మ్. దానికి వ్యతిరేకం మనం. హ్మ్. సో, వాళ్ళకి చెప్తున్నాం మేము. మీరు మాతో రండి. మనందరం కలిసి ఒక గొప్ప దేశంగా ఏర్పడదాం. గొప్ప దేశాన్ని ఇంకా చేద్దాం. ఇంకా గొప్పగా చేద్దాం ఈ దేశాన్ని. సో సీజేపీ ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తుంటే కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పేసి. హ్మ్. కానీ తను ఒక్కతను రిజైన్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అండ్ నీటికి సంబంధించి న్యాయం జరిగిపోతది అనుకుంటారా మీరు? తను రిజైన్ చేసినంత మాత్రాన ఈ ప్రాబ్లమ్ ఆగదండి. హ్మ్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. హ్మ్. ఇప్పుడు అది ఇదొక వ్యాధి. ఈ వ్యాధిని మనము చిన్నగా నిర్మూలించాలంటే హ్మ్. ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు దీన్ని రూట్ కాజ్ ఏంటి అన్నట్టుగా. హ్మ్. హ్మ్. సో, ఈయనతో మనకి పని లేదు ఈయనతో. హ్మ్. ఈయన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉన్నాడా? లేడు. హ్మ్. ప్రపోర్షనేట్‌గా ఏమైనా వర్క్ చేశాడా? లేడు. హ్మ్. ఆయనకున్న పలుకుబడి, ఆయనకి వచ్చిన ఏదో పేరుతో ఆయన ఏదో కొనసాగుతున్నారు గానీ ఇండస్ట్రీలో హ్మ్. ఆయన అర్హత లేనివాడు అనేసి మనం ఎప్పుడో క్లారిటీగా అదే చెప్తున్నాం. అదే నినాదం హ్మ్. తీసుకెళ్తున్నాము. హ్మ్. ఇంకోటేంటంటే ఇప్పుడు పేపర్ లీకేజ్ అనేది ఆగదు. అస్సలాగదు. ప్రతి దేశంలో అంటే వేరే దేశాల్లో చూడండి వేరే మాడ్యూల్స్‌తో తీసుకెళ్తారు. హ్మ్. హ్మ్. చాలా ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. అకౌంటబిలిటీ ఉంటుంది. కానీ హ్మ్. మన దేశంలో అది మిస్ అవుతుంది. అండ్ మన దేశంలో రీసెంట్‌గా సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తాయి. ఫైటర్ జెట్స్‌లో పేపర్స్ అవునవును. తీసుకెళ్తారంట ఈ కదా! మధ్య అవును. ఆల్రెడీ అది హ్మ్. స్టార్ట్ అయింది. హ్మ్. ఎయిర్ ఫోర్స్ హ్మ్. హ్మ్. లైక్ ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది క్వెషన్ హ్మ్. పేపర్స్. హ్మ్. హ్మ్. అంటే మనం ఒక దేశంలో ఒక ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ కోసము మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెల్ప్ తీసుకోవాలా? హ్మ్. మనం ఎంత ఖర్చు పెడుతున్నాము. చూడండి సుమారు అప్లికేషన్స్ అవన్నీ కలిపి 20,00,000 మంది అప్లై చేస్తారు కదా! హ్మ్. యాస్ ఫర్ స్టాటిస్టికల్ డేటా అది 300,00,00,000 పైగెళ్తుంది. హ్మ్. ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం సుమారు 200-150,00,00,000 ఖర్చవుతుందని నేను చదివాను. హ్మ్. యాస్ పర్ డేటా. హ్మ్. ఇప్పుడు అది ఒకసారి ఫెయిల్ అయింది ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. హ్మ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవును. అది. అవును. సో అంటే మళ్ళీ వాళ్ళు 50 క్రోర్స్. అవును. ప్లస్ మనం ఇండియన్ ఆర్మీ సర్వీస్ తీసుకుంటున్నాం. అవును. అవును. అండ్ ఆల్సో మొన్ననే టెలిగ్రామ్ ఇంకా వివిధ బ్యాన్ చేసిర్రు. అన్ని టెలిగ్రామ్‌ని బ్యాన్ బ్యాన్ చేస్తూ చేసిర్రు. అవును. వస్తున్నారు. హ్మ్. అంటే మనం ఇంత స్థాయికి దిగజారడానికి మనం ఎందుకు ఇట్లా పోతున్నాము? హ్మ్. హ్మ్.
అంటే మనం ఒక వ్యాధిని ఆపడం కోసము ఉమ్, మనం ఇంకో చోట ఇంకేదో చేస్తున్నాము. ఉమ్, సో నెక్స్ట్ టైం అట్లా చేయకూడదు అనేసి మనం చెప్తున్నాము. ఉమ్, ఇది చాలా అంటే డేంజరస్ అండి ఇది. ఉమ్, మనం చేసుకున్న తప్పులకి మనమే బాధ్యతలు వహిస్తున్నాం. ఉమ్. మనమే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సో అట్లా ఉండకూడదంటే ఉమ్, అర్హత లేని పొజిషన్‌లో ఉన్న ఈయన రిజైన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, ఉమ్. ఎందుకంటే మనం రిజైన్ గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో 56లో అంటే 56లో ఏమైందంటే 1956లో మన తెలుగు రాష్ట్రం అంటే హైదరాబాద్ రీజియన్‌లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు. ఉమ్, మహబూబ్ నగర్‌లో రైల్వేకి సంబంధించిన సుమారు ఉమ్. 100 మంది చనిపోయారు. ఉమ్. బాధ్యతగా ఇది ఉమ్. మోరల్‌గా నేను రిజైన్ చేస్తున్నాను అనేసి అప్పుడు వెళ్ళిపోయారు. ఉమ్. అండ్ ఆల్సో మనకి బాంబేలో బ్లాస్టింగ్స్ జరిగాయి 2008 ఆ టైంలో. అవును అవును అప్పుడున్న హోమ్ అఫైర్స్‌కి సంబంధించిన ఆయన కూడా రిజైన్ చేశారు. అంటే దేశంలో ఒక నిలకడ లేనిగా ఏర్పడినప్పుడు ఉమ్, వ్యవస్థ ఉమ్. మోరల్‌గా వాళ్ళు దిగిపోవాలి. ఉమ్, నితీష్ కుమార్ కూడా దిగిపోయాడు 1990స్‌లో. ఉమ్. కానీ అంటే బీజేపీ పార్టీ నాయకులు దిగిపోవాల్సిన అవసరం దిగిపోవట్లేదు. లేదు. సో ఎందుకంటే దానికి వాళ్ళు సంబంధించిన అధికారులను అరెస్ట్ చేయించడం, అరెస్ట్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం కదా అని చెప్పి బీజేపీ నాయకులు అవును వాళ్ళకి ఒక ధీమా ఉంది. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, మేము ఎన్ని లీకేజీలు చేసినా, ఎన్ని స్టాపేజీలు చేసినా మమ్మల్ని ఆపే వాళ్ళు లేరన్నట్టుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు కొనసాగుతున్నారు. ఇప్పుడు అది ఉండదు. Hmm. ఇప్పుడున్న జనరేషన్ తిరగబడుతుంది. అందుకే మేము ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నాము. Hmm. గుర్తుపెట్టుకోండి మీ వల్లనే మేము రోడ్ల మీదకి వస్తున్నాము. మా సంఖ్యను చూసి మీరు మురిసిపోకండి, Hmm. కృంగిపోకండి. మన దేశ భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం. Hmm. అవసరమైతే మీరు రిజైన్ చేసి మాతో రాండి సార్, ఉమ్, పూలిస్తాం మీకు, ఉమ్, కలిసి మనం పోరాడదాము, కొత్త వ్యవస్థ కోసం మనం తీర్మానాలు చేద్దాం. Hmm. అదే మేము అట్లనే చెప్తాం కదా, పీస్ఫుల్ ప్రొటెస్ట్లు ఇవన్నీ. అండ్ ఈ నీట్ పేపర్ లీకేజ్ అవ్వద్దు అని చెప్పేసి ఈ ఆల్మోస్ట్ కొన్ని డేస్ వరకు టెలిగ్రామ్ ని బ్యాన్ చేశారు. అవును, ఈ టెలిగ్రామ్ బ్యాన్ చేసే చర్యని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది పిచ్చితనం అండి. అంటే ఇప్పుడు ఇంతగానం సమస్య వచ్చిన తర్వాత Hmm. మనం ఇంతగానము చేయడం వల్ల ఇది మన కృషి అనే చెప్పాలి. Hmm. మనం నేషనల్ వైడ్గా మూవ్మెంట్ చేస్తున్నాం కదా, Hmm. ఇంకోసారి లీకేజ్ అవుతే వీళ్ళు ఇంకా మెడల్ పట్టుకొని బయటకు వస్తారు, Hmm. బయటికి తీసుకొస్తారనే భయం. ఆ భయం మొదలైంది వాళ్ళకి. Hmm. మనకు అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు మనం, Hmm. దేశవ్యాప్తంగా జరుగుతున్న Hmm. ప్రొటెస్ట్లో భాగంగా. Hmm. సో అట్లనే వచ్చింది అది. Hmm. ఇప్పుడు టెలిగ్రామ్లో డిలీట్ చేస్తారో ఇంకేమైనా డిలీట్ చేస్తారో బ్యాన్ చేస్తారో అది విషయం పక్కన పెడితే కానీ మీరు చిత్తశుద్ధిగా పని చేస్తున్నారు, Hmm. పని చేయాలని మేము కోరుతాం. Hmm. అదే ముఖ్యంగా కావాలి. కాకపోతే ఇంకోటి ఏంటంటే రిజైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అసలు Hmm. రిజైన్ చేయడమే మన టార్గెట్ ఉమ్, ఉమ్, ఈ దేశంలో. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం వస్తుంది సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రిజైన్ చేస్తే Hmm. ఈ దేశంలో ట్రాన్స్పరెన్సీ అనే దానికి భయపడతారు. అప్లిఫ్ట్ చేయొచ్చు, Hmm. అకౌంటబిలిటీ అనే దానికి అప్లిఫ్ట్ చేయొచ్చు. Hmm. మనం ఇంకా దాన్ని స్ట్రెస్ అవుట్ చేస్తూ అవును ఈ దేశంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తీసుకొని దిగిపోతారు, Hmm. అకౌంటబుల్ తీసుకొని దిగిపోతారనే అంశాన్ని మనం రైజ్ చేయొచ్చు. అది బయట దేశం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. Hmm. ఈ దేశంలో మంచిగా జరుగుతుంది, అకౌంటబిలిటీ అనే సిస్టమ్ బాగా నడుస్తుంది, బాధ్యత వహిస్తున్నారు అనేది నడుస్తుంది. మీరు అటోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ మిషనరీతో, అటోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ బిహేవియర్తో ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ దేశంలో ఇప్పుడు ఎక్స్ట్రా ఇండియన్ ఆర్మీ సర్వీస్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు, ఎయిర్ ఫోర్స్ సర్వీస్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇటు బీజేపీ పార్టీ వీళ్ళని దగ్గర డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు అంతలో కూడా కొన్ని కమెంట్స్ కూడా చూస్తున్నాం. హిట్ మా దగ్గర రెడీ ఉంది, సో అంతా కూడా బొద్దింకలు అవన్నీ ఇంట్లో సెండ్ చేస్తాం, వీటి కూడా చంపేసాం. సో వీళ్ళు దేశం మీద వచ్చి దేశం మీద పడ్డారు కాబట్టి వీళ్ళని కూడా హిట్, వీళ్ళకి మాత్రం మా దగ్గర ఉందని చెప్పి కమెంట్స్ చూస్తాను. అబ్బాబ్బా, మీరు హిట్లర్లు తెచ్చినా, మీరు బాంబులు వేసినా, బొద్దింకలను చంపడానికి ఎలాంటి మందు పెట్టినా, Hmm. బొద్దింకలు అనేవి డైనోసార్స్ ఉన్నప్పటి నుంచి ఆ యుగం నుంచి ఉన్నాయి. Hmm. ఎన్నో రాతి శిఖరాలు, ఎన్నో రాటి బందలు, లావా ఉప్పొంగి ఎర్త్ కేవ్స్ వచ్చి Hmm. ఒక యుగంతం జరిగినా కూడా అవి బతికే ఉన్నాయి నేల కింద. Hmm. అంటే ఈ నేచర్ బొద్దింకలు కాపాడుకుంటూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు. Hmm. ఎందుకంటే బొద్దింకలు అంటే అవి దే ఆర్ అడాప్టెడ్, ప్రకృతియే కాపాడుతుంది బొద్దింకల్ లాంటి ఎవిడెన్స్ని, బొద్దింకల్ లాంటి ప్రశ్నించే తత్వాన్ని. Hmm. బొద్దింకలు మళ్ళీ బయటకు వచ్చి ఎలాంటి విస్ఫోటన జరిగినా బయటకు వచ్చి ప్రతి తీరు కోసం పోరాడతాయి. సిజేపీ ప్రజలు కాపాడుకుంటారు అనుకుంటారా? ప్రజలు సిజేపీని కాపాడుతారు అనుకుంటారా? ఆబ్వియస్గా కాపాడతారు. Hmm. మనకి పరోక్షంగా ప్రత్యేకంగా చాలా మంది సంఖ్యలో జనాలు ఉన్నారు. Hmm. చూడండి, అసలు నేను ఒక విద్యార్థిని, Hmm. విద్యార్థుని, నాకు ఎలాంటి పార్టీతో సంబంధం లేదు. అవును. నేను చేసిన మూమెంట్స్ అయినా కానీ, నేను చేసిన విశేషాలు కానీ, నేను ఆర్గనైజింగ్ చేస్తాను, సెమినార్స్ కండక్ట్ చేస్తాను, Hmm. ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్తాము, రిపోర్ట్స్ చేస్తూ ఉంటాం. Hmm. Hmm. మాకు ఎలాంటి పార్టికల్ లేదు, అంటే ఒక పొలిటికల్ పార్టీతో అఫిలియేషన్ లేదు. Hmm. ఏమవుతుందంటే మరి మేము అంటే అఫ్కోర్స్ సీజేపీతో వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ దెమ్ Hmm. Hmm. టు డూ ది యాక్చువల్ ఎఫర్ట్ ఇన్ తెలంగాణ ఇట్ సెల్ఫ్. ఐ మీన్ అట్లా ఈ రకంగా మనం తెలంగాణలో ఉన్న విశేషాల గురించి, తెలంగాణలో ఉన్న అంశాలను మనం లేవతడానికి ఇది ఒక బాగుంది, ప్లాట్ఫామ్ బాగుంది. అట్లా మనము చేస్తున్నాము. ప్రజలు మనతో ఉంటారా ఉండరా అనేది మనము భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాకపోతే మనము దాన్ని తగ్గట్టుగా మనం వర్క్ చేస్తున్నాము. ప్రజలు కూడా నమ్ముతున్నారు, ద న్యూట్రల్ పీపుల్ అందరూ సీజేపీకే ఉంటారు, సీజేపీ వైపే ఉంటారు.
అండ్ మీలాంటి వాళ్ళు పాలిటిక్స్‌కి సంబంధం లేకుండా పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ కాకుండా మీరు కంప్లీట్‌గా ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేస్తా ఉంటారు. అవునవును. సో, ఇప్పుడు సీజేపీ అనేది ఒక మూవ్‌మెంట్‌గా స్టార్ట్ అయింది. అవును. సో, ఇది నెక్స్ట్ ఫ్యూచర్‌లో కొంతమంది నుంచి పొలిటికల్ పార్టీ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది నుంచి వస్తున్న వర్షన్. హ్మ్. సో, కాబట్టి ఇఫ్ సపోజ్ సీజేపీ ఇన్ ఫ్యూచర్ పొలిటికల్ పార్టీ అవుతే హ్మ్. సో, మీలాంటి వాళ్ళు ప్రెజెంట్ సోషల్ మీడియా ఇప్పుడు సామాజిక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా సో, ఇందులో జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నారా? అది చెప్పలేం. ఇట్స్ డిపెండ్స్ అపాన్ హ్మ్. ఇండివిడ్యువల్ పర్సనాలిటీస్. హ్మ్. ఎందుకంటే సో, వాట్ అబౌట్ యూ? సో, మీరు ఐ పర్సనల్లీ? అది అంటే ఇది నా ఒక్క నిర్ణయం గాదు గదా! హ్మ్. హ్మ్. నా మిత్రులు, హ్మ్. నా సోదరులు, హ్మ్. నన్ను నమ్మిన వాళ్ళు, వాళ్ళందరికీ నేను లైక్ జవాబుదారీగా ఉండాలి. హ్మ్. లైక్ హ్మ్. వాళ్ళ యాస్పెక్ట్‌ని నేను క్యారీ చేస్తేనే పార్టీలో ఉండాలా, పార్టీలో ఉండకూడదనేది నా నిర్ణయం అది. అవును. వ్యక్తిగత నిర్ణయం. అండ్ ఆల్సో ఇప్పటివరకు పార్టీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు పార్టీలో అంటే పార్టీ పెట్టాలనే ఉద్దేశ్యం లేదు వాళ్ళకి. హ్మ్. పొలిటికల్ మూవ్‌మెంట్ గాని చేద్దాం అనుకుంటున్నారు. హ్మ్. నాట్ విత్ బయాస్ టు ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. హ్మ్. వాళ్ళట్లా ఉన్నారు. హ్మ్. సో, మన ప్రజల్ని మనమే మోసం చేసుకుంటామా హ్మ్. అనే విషయం కూడా బయటికొస్తది. హ్మ్. ఒకవేళ ప్రజలే ఒత్తిడి చేసి పార్టీ పెట్టించాలంటే అది వేరే రకంగా పోతుంది. అది మనం తర్వాత మాట్లాడొచ్చు ఆ విషయం. అండ్ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సో, ధర్మేంద్ర ప్రధానంగా మీరు రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. హి ఈస్ అన్‌ఫిట్ ఫర్ ద పొజిషన్ అని చెప్పేసి మీరు చెప్తారు. అవును. సో, ఆబ్వియస్‌లీ. అతను ఒక్కడే ఉన్నాడు. అట్లా చాలా వ్యవస్థలు కూడా ఉన్నాయి కదా! చాలా వ్యవస్థలు, చాలా మంత్రి వర్గాలు కూడా జరుగుతున్నాయి. సో, అవును. ఓన్లీ ఎడ్యుకేషన్ పైనే సీజేపీ ఎడ్యుకేషన్ పైనే కాన్సంట్రేట్ చేస్తున్నా. ఇంకా ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా ఇంకా వేరే సైడ్ కూడా వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ప్రధానంగా ఎన్విరాన్మెంట్ అవును. డ్యామేజ్ చాలా ఎన్విరాన్మెంట్ అయితుంది. గురించి మనం సో, చేస్తాం. దేశవ్యాప్తంగా కూడా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. అవును. సో, కాబట్టి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కావచ్చు, ఇట్లా అటు సైడ్ కూడా వెళ్ళే ప్రయత్నం ఉంది. ఓన్లీ ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ అని చెప్పేసి పెట్టుకొని కూర్చున్నారా? ఎడ్యుకేషన్ గురించే మన నినాదం ఇస్తున్నాము. హ్మ్. సిన్స్ 9th ఆఫ్ దిస్ మంత్ హ్మ్. ఢిల్లీలో ఎక్కడ జరిగిందో. హ్మ్. ఎందుకంటే ఈ దేశంకి లైక్ నెల్సన్ మండేలా కూడా చెప్తా ఉంటారు. హ్మ్. ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. హ్మ్. పవర్‌ఫుల్ టూల్ అది. వెపన్ అని చెప్తా ఉంటారు. హ్మ్. టు మేక్ సంథింగ్ గ్రేట్ ఫర్ దిస్ నేషన్. హ్మ్. సో, అట్లా ఎడ్యుకేషన్ ఫండమెంటల్ ఈ దేశానికి హ్మ్. నడిపించడానికి. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్ దారిలో పోతుందంటే, రాంగ్ రూట్‌లో పోతుందంటే ఖచ్చితంగా మనం ఆ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళని మనం పట్టుకొని అడుగుతున్నాం రిజైన్ చేయమనేసి. హ్మ్. హ్మ్. మీరు చెప్పినట్టు ఎన్వైర్న్‌మెంట్‌కి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మనం అవును. పోరాడుతున్నాం గత అవును. 3, 4 సంవత్సరాల నుంచి. హ్మ్. హ్మ్. అట్లా ఫస్ట్ అయితే మనం ఎడ్యుకేషన్ గురించి నినాదం ఇచ్చాము. మన హ్మ్. స్టాండ్ మీద మనం ఫెయిర్‌గా పనిచేస్తున్నాము. హ్మ్. సో, అది భవిష్యత్తులో చూస్తాము హ్మ్. ఎట్లా నడుస్తుందనేసి. సో, ఇక్కడ ఇప్పుడు చూసుకున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ మన రీసెంట్‌గా జరిగినప్పుడు చాలా మంది పాల్గొన్నారు. ఇంకా హ్మ్. చాలా మంది పాల్గొవాల్సిన అవసరం ఉండే. బికాజ్ అవును. హైదరాబాద్‌లో చాలా పెద్ద సిటీ. అవును. సో, అలాంటి దాంట్లో ప్లస్ అది కూడా మరి స్పెషల్లీ మీరు ఆ రోజు ఎందుకు పెట్టుకున్నారంటే, ఆ రోజు ఐటీస్‌కి కావచ్చు, లేకుంటే చాలా మంది విద్యార్థులకు, స్టూడెంట్స్‌కి యెస్. వాళ్ళందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి పెట్టుకున్నాం అని యెస్. చెప్పి యెస్. యెస్. ఎందుకంటే అవును. మేము చెప్పినాం. ఆ రోజు సండే మా జర్నలిస్ట్‌లందరికీ వీక్ ఆఫ్ మేము రాలేము అని అన్నప్పుడు మీరు ఏ మాట చెప్పారు. సండే రోజు అందరికి హాలిడే ఇట్స్ పబ్లిక్ హాలిడే. అవును. బట్ పబ్లిక్ ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు అని చెప్పి చెప్పారు. సో, అవును. అందులో ఓకే. ఫైన్. అంటే ఒక ప్రభుత్వాన్ని కదిలించేంత పబ్లిక్ అయితే వచ్చారు. కానీ అవును. ఇంకా చాలా మంది ఇంకా జెన్‌జీ ఇంకా చాలా మంది విద్యార్థులు రావాల్సి ఉండే. రావాల్సింది. సో, వాళ్ళందరూ రాలేకపోయారు. ఎందుకు అవును. ఎక్కడ లోపిస్తుంది వాళ్ళందరికంటే ఎందుకు వాళ్ళు ఇంకా ప్రజా ఉద్యమాలు కావచ్చు, పబ్లిక్ కోసం కొట్లాడడం కావచ్చు, ఎందుకు రాలేకపోతున్నారు ఇంకో అనుకుంటున్నారు విషయం మీరు? గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ ఈ సండే ఉంది. అవును. కొంతమంది ఇంట్లో చాలా ఉన్నా గాని లైక్ ఎందుకంటే ఒక వారం రోజులు ఎగ్జామ్ పెట్టుకొని ఎవరైనా అంటే ఈ రావడానికి స్టూడెంట్స్ అని కాకుండా నార్మల్ నార్మల్‌గా ఓకే. సిటిజన్స్ కావచ్చు, నార్మల్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రెజెంట్ ఉన్న జెన్‌జీ బ్యాచ్ ఎందుకు రాలేకపోతుంది? వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఆగిపోతుర్రు? ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు దే డజంట్ నో హౌ టు వ్యక్తపరచడం. అంటే హ్మ్. వాళ్ళకి వ్యక్తపరచడము, వాళ్ళు ఒక దాన్ని అక్నాలెడ్జ్ చేయడము నేర్చుకోలేదు. హ్మ్. అది తగ్గిపోయింది. హ్మ్. సో, ఇదొక ఫస్ట్ అటెంప్ట్ మనం చేయడం. హ్మ్. హ్మ్. నెక్స్ట్ టైమ్ చూడండి. మీరే చూడండి. హ్మ్. ఎట్లా సర్క్యులేషన్ అయిందంటే ఈ మీటింగ్ తర్వాత అవును. చాలా సర్క్యులేషన్స్ అయినాయి. హ్మ్. చాలా మంది కూడా ఇప్పుడు నెక్స్ట్ టైమ్ ఏమైనా పెడితే ఖచ్చితంగా మేము రావడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. హ్మ్. మనం ఆ రోజు పెట్టింది ఏంటంటే 14థ్‌న పెట్టిందంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రయల్ లాంటిది. హ్మ్. 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 మనము వితిన్ 4 డేస్‌లో అనౌన్స్‌మెంట్ చేసి, పోలీస్ పర్మిషన్ తీసుకొని, ప్రమోషన్ చేసి ఇదంతా అయ్యేసరికి హ్మ్. కొంత కొంత మిస్ హ్మ్. కమ్యూనికేషన్ అయింది ప్రజల మధ్యలో. అండ్ హ్మ్. ఆల్సో చాలా మందికి ప్లాన్స్ ఉంటాయి కదా! సండే అవును. ఈస్ నాట్ జస్ట్ నార్మల్. హ్మ్. హ్మ్. వాళ్ళకి ప్లాన్స్ ఉంటాయి. ఆహ్, బాగా ఎఫెక్ట్ అయిన పీపుల్ బాగా వచ్చారు. అండ్ ఆల్సో పరోక్షంగా కూడా హ్మ్. మనకి సపోర్ట్ మెసేజెస్ చేయడానికి. చేశారు. హ్మ్. హ్మ్. అంటే బ్రదర్ హ్మ్. రాలేకపోయాము. హ్మ్. నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా వస్తాము. హ్మ్. ఎందుకంటే ఇది షార్ట్ టైమ్‌లో పెట్టుకున్నాం కదా! చాలా మందికి వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ యాస్పెక్ట్స్ ఉంటాయి. అవి మనం రెస్పెక్ట్ చేస్తాము. వాళ్ళు తక్కువ సంఖ్య వచ్చిందని వాళ్ళు వచ్చారని అట్లేం కాదు. హ్మ్. అంటే వాళ్ళకి కుదరలేకపోవడం అంతే. హ్మ్. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ ఇట్ విల్ బి గోయింగ్ టు బి హ్యూజ్ గ్యాదరింగ్ ఐ గెస్. సో, ఫైనల్‌గా చెప్పండి నెక్స్ట్ ఇప్పుడు చూసిన ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రజలకు కావచ్చు, సో, ఇప్పుడు దేశంలో జరుగుతున్న సమస్యలు ఇన్ని అన్ని కాదు. ప్రతి ఒక్క ఏ దాన్ని ముట్టుకున్నా ఒక సమస్య అనేది ఉంది. అవును. సో, ఇలాంటి దానిపైన ప్రజలు ఇంకా చాలా వరకు రావాలి. మీలాంటి యంగ్ జనరేషన్స్ ముందుండి కొట్లాడుతున్న అవును. పరిస్థితి. సో, మన పెద్దవాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వేరే కావచ్చు, ఇప్పుడు వస్తున్న ప్రెజెంట్ జనరేషన్స్ కావచ్చు. హ్మ్. సో, వాట్ యూ వాంట్ టు సే అబౌట్ థిస్ మూవ్‌మెంట్స్ అంటే ఇలా జరుగుతున్న సమస్యల పైన మీరు ఏ విధంగా కొట్లాడాలి ఏంది అని చెప్పేసి వాట్ యూ వాంట్ టు సే? I want to convey this to all the people, to all the citizens of this nation that we are heading
టువర్డ్స్ అట్రోక్రాటిక్ Vast. సిచ్యువేషన్. ఉమ్, చాలా డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్తున్నాం మనం. ఉమ్, అరిస్టోక్రాటిక్ పీపుల్ రూల్ చేస్తున్నారు. ఉమ్, అటోక్రాటిక్ సిచ్యువేషన్స్ ఇంకా బిల్డప్ అవుతున్నాయి. ఉమ్, ఫ్యాసిజం విషయాలు ఇంకా పెరుగుతున్నాయి. ఉమ్, అంటే ఇదొక అంటే హ్యూమన్ లిబర్టీ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఒక పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ ఏజెన్సీ, ఒక కార్పొరేట్ వ్యవస్థ మనల్ని నడిపించే విధానికి వెళ్తుందంటే ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కదా. ఉమ్, ఉమ్, కనీస హక్కులకి మనము మన హక్కులు అడుక్కునే పొజిషన్కి వెళ్ళబోతున్నాం ఫ్యూచర్లో. సో అలాంటి విశేషాలకి అంత దౌర్భాగ్యపు స్థితులు మనకు పట్టకూడదంటే ఉమ్, మనం బయటికి రావాల్సిందే, ప్రశ్నించాల్సిందే. ఉమ్. వ్యవస్థల్ని మెడలు పట్టుకొని నడిపించడం కోసమే ఉమ్. మనం ఈ దేశానికి ట్యాక్సులు కడుస్తున్నాం. ఈ దేశంలో నడవడానికి ప్రతి వ్యవస్థ నడవడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి జీతాలు ఇప్పించి మన పనులు చేయించుకుంటున్నాం. ఉమ్. వాళ్ళు మనకు పనులు అన్యాయం చేస్తున్నారు. చేస్తున్నారు. ఉమ్, మనం ప్రశ్నించకపోతే అది మన పిచ్చితనం అవుతుంది. మనం గుడ్డిగా ఇంకా ముందుకు పోకూడదు, ఉమ్, గుద్దుకుంటూ పోవాలి. ఉమ్. సో ప్రజలకు అదే చెప్పాలనుకుంటున్నాం. మన రాజ్యాంగం ఉంది, మనకు హక్కులు ఉన్నాయి, అన్నిట్లో వ్యవస్థల గురించి రాసున్నాయి. పిఎం అయినా, సీఎం అయినా, ఎంపీ అయినా, ప్రెసిడెంట్ అయినా వాళ్ళందరూ మన సేవకులు. ఉమ్, మనం వాళ్ళకి ఊడిగం చేయాల్సిన రోజులు కావు. మనం రాజ్యాంగం తీసి ఆ 1,00,000 పదాలు చదవగలము అంటే మనం ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్కి పోగలము, ఉమ్, లెజిస్లేషన్స్కి పోగలము. మనం అన్నిటికీ క్యాపబుల్. ఇది ప్రజా పాలన. ఇప్పుడు మన రాష్ట్రంలో అయినా కానీ దేశంలో అయినా అట్లా ఉంటుంది. ఉమ్, ప్రజాపాలన అంటారు, ప్రజల కోసం పనిచేసే పాలక వర్గాలు అంటారు, పాలక వ్యవస్థలు అంటారు. ఇది అంతా మనది, మన కోసం. సో మీరందరూ ముందుకు రావాలి. తప్పైతే తప్పు కోసం పోరాడదాము, ఉమ్, ఒప్పు అయితే వాళ్ళకి పువ్వులు ఇచ్చి దండలేసి అప్పుడు మనమే ఊరేగిద్దాం. ఉమ్, ఉమ్. అట్లా చేద్దాము. సో ఆబ్వియస్గా రాజ్యాంగ ప్రిన్సిపల్స్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసిరుగా ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి TS3 న్యూస్.